ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రం జానకిరామ్ వృషభ రాశి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది విద్య విషయంది ఉద్యోగ విషయంది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది ఆరోగ్య విషయంది విదేశీయానం యోగ బలంది కళారంగంది క్రీడారంగంది రాజకీయ రంగంది ధనరంగంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంటుంది, సంతాన విషయంలో ఎలా ఉంటుంది, కుటుంబ విషయంలో ఎట్లా ఉంటుంది, అలాగే సన్నిహిత విషయంలో ఎలా ఉంటుంది, చేసే వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంటుంది. వృషభ రాశి వారి జాతకంలో మాత్రం సర్వదేవతలు వచ్చినండి. ముఖ్యంగా లక్ష్మీదేవత వచ్చింది వారి జాతకంలో. లక్ష్మీదేవత ధనం మూలం జగతండి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం సరస్వతి దేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు, మహాగణపతి వచ్చిండు, అలాగే షిరిడి సాయిబాబు వచ్చిండు వారి జాతకంలో, కాళికా శక్తి వచ్చింది వారి జాతకంలో. కానీ వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి వారి పేరు మీద. అలాగే ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి వీరి జాతకంలో. ధనం ఎంత వస్తుంది కానీ వీరి జాతకంలో కుడి చేతిలో వస్తుంది, ఎడమ చేతిలో పోతూనే ఉంటుంది. చూసేవారికి వచ్చేది కనిపిస్తుంది కానీ పోయేది కనిపించదు. కాబట్టి రాశి వారి జాతకంలో ఎంత ఇబ్బందులు ఉన్నా మాత్రం వీరు బాగానే ఉన్నారని చాలా వరకు నరఘోష చాలా ఉంటుందండి. అయినవారు కానివారు ఇంటివారు బయటివారు దగ్గరవారు దూరవారు అందరూ వీరికి చాలా వరకు పరీక్షలు పెట్టే అవకాశం ఉంది ఈ నెల. వీరి జాతకంలో చూడాలంటే శుభకార్య విషయంలో అయితే కలిసి వస్తుందండి వీరి జాతకానికి. వీరి శుభకార్యాలు వీరి ఇంటి శుభకార్యాలు కాకుండానే అలాగే వీరి దగ్గర సంబంధమైన వారు రక్త సంబంధమైన వారు స్నేహితులు సన్నిహితులు కొలీగ్స్ ఎవరైనా కావచ్చు పరిచయం ఉన్నవారు వీరి చేతితో ఏ పని చేసినా కలిసి వస్తుందండి. స్త్రీలకైనా పురుషులకైనా. అలాగే ధన విషయంలో మాత్రం వీరికి ధనం టైంకి అందుతుంది కానీ మాత్రం ఎంత చేసినా ధనానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే భరణి నక్షత్ర వారు యోగ బలంలో మాత్రం లక్ష్మీదేవత విఘ్నేశ్వరుని పూజ చేయడం మంచిది. రోహిణి నక్షత్రం వారు మాత్రం శ్రీకృష్ణుడి కాళికమాత పూజ చేయడం మంచిది. ఎందుకంటే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడికి కాళికమాతకి చాలా అవినాభ సంబంధం ఉన్నదండి. వీరి జాతక బలంలో పూజ చేస్తే చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది కానీ అతి కష్టం మీద కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు అసంభవం అయ్యే అవకాశం ఉందండి. ఫ్యూచర్లో రావచ్చు కానీ ఈ నెల మాత్రం అసంభవం ఉంటుంది. అలాగే పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది. తల్లి కానీ తండ్రి కానీ గురువర్యులు కానీ లేదా వయసులో పెద్ద ఉన్నవారు కానీ వారి క్షేమం కోరేవారు కానీ వారి మాట ప్రకారం నడవటం మంచిది.